నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. అకాల వర్షం పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మక్కలు నీట మునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ రైతు మృతి చెందగా మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈదురుగాలులకు పలు దుకాణాల ఎదుట బోర్డులు, ఫ్లెక్సీలు, షెడ్లు కొట్టుకుపోయాయి. అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. మామిడికాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కురవి మండలం సూదనపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనిచేస్తున్న నీలం వెంకన్నపై పిడుగుపడి మృతి చెందాడు. మరో ఇద్దరు రైతులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మహబూబాబాద్ బస్టాండ్ సమీపంలో రేకుల షెడ్డు కూలిపోయి వస్త్రాలు ధ్వంసమయ్యాయి. మహబూబాబాద్ కే సముద్రం వ్యవసాయ మార్కెట్లలో అమ్మకానికి తెచ్చిన ధాన్యం, మొక్కజొన్న పంటలు వర్షార్పణమయ్యాయి. టార్పాలిన్లు కప్పి ఉంచినా వర్షం నీరు పంట చుట్టూ చేరిందని అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు. డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ, చిన్నగూడూరు, కురవి మండలాల్లోని పలు గ్రామాల్లో గాలివాన దుమారానికి పలు ఇళ్లపై రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి. కాంటాలు ఆలస్యం కావడంతో కేంద్రాల నిండా ఉంచిన వరి రాసులు తడిసి స్వల్ప నష్టం వాటిల్లిందని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఈదురుగాలులకు మక్క పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాంధీనగర్లో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మక్కల కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న రాసులపై పరదాలు గాలికి ఎగిరిపోతుంటే రాళ్లు పెట్టి కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు. వర్షం నీటిని తొలగించేందుకు నానా ఇబ్బంది పడ్డారు. మార్కెట్కు మొక్కజొన్నలు తీసుకొచ్చి 10 రోజులైనా కొనుగోళ్లలో జాప్యం తమ కొంప ముంచిందని వాపోయారు. ఈ కొత్తగూడ గాంధీనగర్ సెంటర్లో మాకు మొక్కజొన్న తేవడం జరిగింది. గత 10 రోజుల నుంచి వర్షం రావడం వల్ల పట్టాలు కప్పడం జరిగింది. మొక్కజొన్నలో ఏమైనా ఆలస్యం ఏం జరగట్లేదు, కానీ మాకు గవర్నమెంట్ తరఫున ఏమైనా పట్టాలు ఇప్పిస్తే కప్పనీకి మాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది కదా. ఇక వర్షాల వల్ల మాకు తొందర ల్యాండ్లు కూడా వస్తున్నాయి. ఇన్ఛార్జి పర్వాలేదు, కాంటాలు కూడా మంచిగానే జరుగుతున్నాయి. కాకపోతే ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా రైతులకు కూడా మేలు జరుగుతుంది. మాకు గవర్నమెంట్ ద్వారా కొద్దిగా పట్టాలు ఇప్పిస్తే కప్పుకోనికి మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది. త్వరగా కప్పడం జరిగింది వర్షం కంటే. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వాన ఆరుగాలం కష్టాన్ని ముంచింది. ఉరుములు, మెరుపులతో ప్రారంభమై బలమైన గాలులతో కల్లోలం రేపింది. ధాన్యం, మొక్కజొన్న కల్లాలతో పాటు విక్రయించేందుకు మార్కెట్ యార్డుకు తెచ్చిన పంటను తడవకుండా కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. చింతకాని మండలం నాగులవంచలో కళ్లాల్లో ఉన్న మొక్కజొన్నపై గాలులకు నిప్పురవ్వలు పడడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. కొత్తగూడెం జిల్లా చల్లా సముద్రం, కొమరారం, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వరి, మక్కల కొనుగోలు జాప్యంతో అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. మామిడి రైతులకు ఈదురుగాలులు ఇక్కట్లకు గురిచేశాయి. ప్రభుత్వమే రైతుల్ని ఆదుకోవాలని న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. వర్షాల మూలంగా రైతాంగం మొక్కజొన్న పంటని తడిసి ముద్దయిపోయింది. అట్లాగే మామిడి తోట రైతులు మొత్తం జొన్నలారబోసినట్టుగా తోట మొత్తం కూడా రాలిపోయి నేలమట్టం అయిపోయినాయి. రోడ్ల మీద తీవ్ర స్థాయిలో వచ్చినటువంటి గాలి దుమ్మితోటి చెట్లన్నీ కూడా పడిపోయినాయి. ఈ నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా, ముఖ్యంగా మొక్కజొన్న రైతుల్ని అలాగే మామిడి తోట రైతుల్ని ఆదుకోవాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దళారులతోటి కుమ్మక్కై, వ్యాపారస్తులతోటి కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పంట నమోదు చేయకపోవడం, పంట రీడింగ్ చేయకపోవడం, రైతుల పంటలు ఎత్తకపోవడం, కాటా పెట్టుకోకపోవడం, పట్టాలు ఇవ్వకపోవడం, బస్తాలు ఇవ్వకపోవడం తోటి ఇవాళ జరిగిన అకాల వర్షానికి గురైన నష్టపరిహారానికి మొత్తం బాధ్యత వహించాలి. ప్రతి గింజను కొనుగోలు చేయాలి. నష్టపోయిన ప్రతి గింజకు రేటు కట్టించాలని చెప్పి ఇక్కడ దళారులు, వ్యాపారస్తులతో జరిగేటువంటి ఈ కుమ్మక్కై జరుపుతున్నటువంటి దాన్ని అరికట్టాలని చెప్పని అట్లాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిపిఎంఎల్ మాస్లైన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. గాలుల ధాటికి ప్రధాన రహదారుల వెంట ఉన్న పలు వ్యాపార సముదాయాల బోర్డులు, ఫ్లెక్సీలు కింద పడిపోయాయి. కొన్ని చోట్ల వృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడగా కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. మున్సిపల్, విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.